హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది నా సాటర్డే వ్లాగ్ అండి. అంటే నేను చెప్పాను కదా 7 శనివారాలు వ్రతం అయితే చేస్తున్నానని. అదైతే నాది లాస్ట్ వీక్‌తోనే కంప్లీట్ అయిపోయిందండి. కానీ ఈ వీక్ ఏంటంటే నేను వడ్డీ వారంలా ఒక వారం అయితే ఎక్స్‌ట్రా చేశానండి. అది యెస్టర్‌డేనే. ఇంకా ఆ రోజు కూడా నేనేంటి అంటే ఎప్పుడు చేసినట్టుగానే చేశాను. కాకపోతే ఇంకా కొంచెం చాలా స్పెషల్‌గా అయితే అనిపించింది. ఇవి స్వామివారి కోసం చేసిన ప్రసాదాలండి. నేనైతే ఇన్ని ఇయర్స్‌లో అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నేనెప్పుడు కూడా తిల్ లడ్డు అండ్ బూందీ లడ్డు అయితే ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేయడము. కానీ ఎలా వస్తదో ఏంటో అని అనుకున్నాను. కానీ బాగే వచ్చాయండి. ఎందుకంటే కంపల్సరీగా స్వామివారికి అయితే పెట్టాలి కదా లడ్డు. ఇంకా లాస్ట్ డే అయినా చేసి పెడతాము అని చెప్పేసి అయితే ట్రై చేసి పెట్టాను. కానీ చాలా బాగా వచ్చాయండి. మా వారు కూడా అన్నారు, అంటే చేస్తున్నాం కదా ఎలా వస్తాయి ఏంటో బాగుంటుందో లేదో అనుకున్నాం కానీ చాలా బాగుండే. ఇంకా ఆ రోజు ఇంకా ఎస్టర్డే ఈవినింగ్ కూడా ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయిపోయామండి. ఇంకా చోటు నేను ఇంకా మా వారైతే ఇంక ఇంట్లో చెప్పాలి అంటే ఇంట్లో దీపం కూడా ఇంకా లైట్గా పెట్టేసి ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంట్లో మార్నింగ్ పెట్టిన దీపం అయితే అస్సలు కూడా అండి చెప్తే నమ్మరు. ఎప్పుడు అంటే ఉండేది ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉండేది. కానీ ఈసారి ఏంటి అంటే నిన్న మార్నింగ్ పెట్టిన దీపము నిన్న నైట్ 10 వరకు ఉండేదండి. మేమైతే చాలా షాక్ అయిపోయాము. ఇంతవరకు ఉందా అని చెప్పేసి. ఇంక ఈ లడ్డు అయితే మేము టెంపుల్లో ఇవ్వడానికి నేను మా ఫ్రెండ్ అయితే ప్రిపేర్ చేసామండి. కొన్ని దేవుడికి పెట్టడానికి పెట్టేసి కొన్ని ఏమో మళ్ళీ సైడ్కి తీస్తానండి. ఇవి టెంపుల్లో వస్తారు కదండి చాలామంది. సో వాళ్ళందరికీ టెంపుల్లో ప్రసాదంగా ఇద్దామని అయితే చేసాము. కానీ చాలా బాగుండే, అస్సలు మేము అనుకోలేదు. అండ్ మా ఫ్రెండ్ కూడా పాపం చాలా హెల్ప్ చేసిందండి. తనకు కూడా థ్యాంక్ యూ. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంక ఇంట్లో దీపం గట్ట పెట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదేనండి మేము ఉండే దగ్గర ఉండేది తెలుగు అయితే టెంపుల్ ఇదే. మొత్తం అందరిమీ కూడా ఇక్కడ వస్తామండి. ఈ టెంపుల్లో ఏంటి అంటే ఇయర్లీ వన్స్ అదేంటి మహోత్సవాలు కూడా చేస్తారండి. చాలా బాగా చేస్తారు. అది కూడా ఎప్పుడు సమ్మర్లో చేస్తూ ఉంటారనమాట. అంటే మన సైడ్ కళ్యాణం అది ఎలా చేస్తారో అలా చేస్తారు. అంటే 3 days చేస్తారండి. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇంకా ఫ్రైడే లక్ష్మీదేవి పూజ అండ్ సాటర్డే వెంకటేశ్వర స్వామిది అండ్ సండే అయితే శివనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఇంకా ఇప్పుడు టెంపుల్ కూడా బాగా చేశారండి. ఇక్కడ ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటే కాదండి, వినాయకుడు, దుర్గాదేవి మొత్తం అన్ని టెంపుల్లు కూడా ఉన్నాయండి. చాలా బాగా చేస్తారు. అంటే ఏ డే అయితే ఆ డే పూజ అయితే మాత్రం చేస్తారు. మేమైతే ఓన్లీ సాటర్డేనే వెళ్తామండి. ఎందుకు అంటే మాకు సాటర్డేనే వీకెండ్ కాబట్టి హాలిడే. అండ్ ఆ రోజైతే ఇంకా ఈ పూజకైతే అందరం వెళ్తామండి. బాగా చేసుకుంటాం కలిసి అయితే. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే అయిపోయిందండి. ఇంకా అదయ్యాక ఇంకా స్టార్టింగ్ పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ అభిషేకం అయిపోయిన వెంటనే ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చేసారండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇంకా జస్సు పాప చోటు అయితే మాత్రం ఇంకా అస్సలు చెప్పవసరం లేదు, ఫుల్గా ఆడుతూనే ఉన్నారు. ఇంకా జస్సు చూసారా ఎట్లా చూస్తుందో. అసలు ఇంకా అంటే షూట్ చేస్తున్నా కదా ఇంకా అలా అండి. అసలు ఇదే కాదు కెమెరా అయినా పిక్స్ తీస్తూ ఉంటాను కదా, ఇంకా అలా చూస్తూనే ఉంటుంది. అస్సలు అంటే అస్సలు ఇది సరే ఇంకా అలా ఆడుతూనే ఉంటుంది. ఇంకా చోటు అయితే అలా జస్సు పాప ఉంటే చాలండి. ఇంకా టెంపుల్లో కూడా చోటు ఎవరితో కూడా అంతగా కలవదు. ఎందుకంటే పరిచయం కూడా ఎవరు లేరన్నమాట. పిల్లలు ఓన్లీ చేసిన పాపతో మాత్రమే ఆడుకుంటూ ఉంటుంది. శివాలయం కూడా పక్కనైతే ఉందండి. కానీ శివలింగాలన్నీ అయితే మాత్రం టెంపుల్లోనే ఒక సైడ్కి ఉంటాయన్నమాట. చెప్పాను కదా వినాయకుడు, కృష్ణ అండ్ అన్ని ఫొటోస్ ఉన్నాయండి. లక్ష్మీదేవి, దుర్గాదేవి అందరూ దేవుళ్ళు అయితే ఉన్నారండి. మేమైతే ప్రతి వీక్ వచ్చి చేసేది వెంకటేశ్వర స్వామి పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మేము ప్రతి వీక్ కూడా ఇంకెలానే చేస్తాం. మలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే కమలా చూచుక కుంకుమతో నియతారుణతాతులని కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే శైలపతే భరితం త్వరితం వృషశైలపతే పరయా కృషయా పరిపాలయతే ఆది వెంకట శైలముదారమతే జనతా విమతాధిక ధానతః పరదే ప్రతిబంధ విఘాత సుఖద వసుదేవ సుదాన పరంపరయే అభినవ గుణాకర
तं ननोद ननाद सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। वेङ्कटेश ननोद ननाद सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। अहं दूरतस्ते प्रजाबोधनोपनमेच्छे गतसं करोमि। स्वरंगे हरिचंदन सकलयं भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद नित्य निर्मला गोविंद निर्मैक श्यामा गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद नंदनंदन गोविंद नवनीत चोर गोविंद पशुपालक कृष्ण गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद दुरित निवारण गोविंद शिष्ट परिपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद 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 हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद सीतानायक गोविंद सित परिपालक गोविंद दरिद्र जन पोषक गोविंद धर्म संस्थापक गोविंद अनाथ रक्षक गोविंद स्वरूपा गोविंद श्री रामकृष्ण हरि गोविंद रघुकुल नंदन गोविंद प्रत्यक्ष देवा गोविंद परमदयाकर गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद बिल्वपत्रार्चित गोविंद भिक्षुक संस्तुत गोविंद श्री हनुरूपा गोविंद शिवकेशमूर्ति गोविंद ब्रह्मांड शेषाद्रि निलया गोविंद शेषयान गोविंद श्री श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद। लक्ष्मी सरिभूया लोकय कुशलसने
पुष्पवान् प्रजावान् पुष्पवान् भवति एवं वेद यूप आयतनं वेद आयतनां भवति आयतनं भवति अग्निरायतनं वेद आयतनां भवति आपोप अग्निरायतनम् आयतनां भवति एवं वेद यूप आयतनं वेद आयतनां भवति वायुर्व आयतनां भवति आयतनं वेद आयतनां भवति आपो वै वायुरायतनम् आयतनां भवति एवं वेद यूप आयतनं वेद आयतनां भवति अस्तौ वै तपन्नरायतनम् आयतनां भवति यो आयतनं वेद आयतनवान् भवति आपो वा आयतनम् आयतनवान् भवति एवं वेद यूप आयतनं वेद आयतनां भवति चन्द्रमायतनम् आयतनां भवति ये चन्द्रस्यायतनं वेद आयतनां भवति आपो वे चन्द्र आयतनम् आयतनां भवति एवं वेद यूप आयतनं वेद आयतनां भवति नक्षत्रकायतनम् आयतनां भवति यो नक्षत्राय आयतनं वेद आयतनां भवति आपो वे नक्षत्रायतनायतनम् आयतनां भवति एवं वेद यूप आयतनं वेद आयतनां भवति आयतनां भवति यत्पर्जन्यस्यायतनं वेद आयतनां भवति आपो वे पर्जन्यस्यायतनम् आयतनां भवति एवं वेद आपो वै संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति एवं वेद यूप प्राणिशतं वेद प्रतिष्ठति ॐ राजाधिराजाय प्रसन्नस्वामिने नमो वयं वैष्णवाय ॐ तदात्मा अन्तर्षति भूतेषु भवानां विश्वमूर्तिषु तत्प्रत्यक्षं वचस्तं तद्विष्णोः परमं वदनं बुद्धं सत्यं परब्रह्म पुरुषं कृष्णलिङ्गम् उद्वैतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ॐ శాంతి 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 కదండి. మేమైతే ప్రతి వీక్ కూడా స్వామివారికి అయితే ఇలానే పూజ చేస్తామండి. చేయడమే కాదండి, ఇంకా తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఇంకా పెట్టడము అండ్ మేము కూడా ఇంకా టెంపుల్లోనే ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తారండి అందరూ కలిసి. ఇంక ఈరోజైతే సాంబార్ అండ్ రైస్ పాపడైతే చేశారండి. ఇంకా మేమే కాదండి, బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. అంటే ఆ ఊర్లో స్టే చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళకి కూడా ఫస్ట్ పెట్టేస్తారు. ఇంకా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా మేమందరం అయితే తర్వాత అయితే తింటామండి. ఇంకా అలానే బనానా అండ్ కోకోనట్ ఇంకెవరైనా తెచ్చిన ప్రసాదాలు అయితే ఇంకా అన్నీ కూడా ఇలానే పెడతారండి. ఇంకా అందరం అయితే కలిసే చేస్తాము, కానీ కలిసే తింటామండి. ప్రతి వీక్ ఇలా చేసుకుంటే మాత్రం మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వింటర్ వల్ల ఇంకా చాలామంది కూడా రావట్లేదండి, ఇంకా చాలామంది కూడా వస్తూ ఉంటారు.